హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టాప్ న్యూస్. హౌస్లో లిటరల్గా సోనియాకి భయపడుతున్నారు. లిటరల్గా ఎందుకన్నా చెప్తాను. ఇప్పుడు మీ ముందుకు రెండు వీడియోలు వస్తాయి. రెండు అన్సీన్ వీడియోలు వస్తాయి. ఒకటి నిన్న నామినేషన్స్లో లైవ్లో నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందని చెప్పి, ఈరోజు లైవ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందని. నిన్నటిది ఎందుకు బ్రో అంటే ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఉంది నిన్న వీడియోలో. యాక్చువల్గా అది నా స్కెడ్యూల్లో లేదు, నిన్నటి వీడియో చేయాలని స్కెడ్యూల్ లేదు. ఈ రోజుదే నేను చేసుకుంటున్నా. అంటే నేను లైవ్ చూస్తున్నా, దాని తర్వాత ఎపిసోడ్ చూసా, దాని తర్వాత మళ్ళీ రికార్డ్ చేసుకుని లైవ్ చూసి అన్ని పాయింట్స్ రాసుకొని దాని వీడియో చేద్దాము, అన్సీన్ చేద్దాము అని చెప్పి వచ్చి కూర్చుంటే దానికి ముందు జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. 7:30 నుంచి అప్పటి నుంచో మెసేజెస్ ఉన్నాయి. ఏంటో ఇన్ని మెసేజ్లు ఉన్నాయి, చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి. ఏంటి ఇన్ని ఉన్నాయని చూస్తే, బ్రో ఏదైతే సోనియా చెప్పిందో విష్ణుప్రియ డ్రెస్ కోసం ఆ క్లారిటీ హాట్స్టార్ అన్సీన్ ఉంది, అందులో ఉంది, ఆ క్లిప్స్లో ఉంది, వెంటనే చూడండి అని చెప్పి అది చూసి ఒకసారి మీ రియాక్షన్ ఇవ్వండి అని చెప్పి. నేను కనుక 7:30కి చూసింటే ఈవెన్ 8:30కి చూసినా ఎపిసోడ్ పక్కన పెట్టి దాని మీద వీడియో చేసేవాడిని. ఎందుకంటే ఐ లిటరల్లీ వాంటెడ్ దట్. ఆ క్లారిటీ ఏంటి, ఎవరినంది, ఎవరు ఫీల్ అయ్యారు ఏంటి అని చెప్పి. మేబీ వీకెండ్కే క్లారిటీ వచ్చింది అనుకున్నా, బట్ వచ్చింది, ఆ క్లిప్లో ఉంది. సో దాంతోపాటు అసలు ఇంకా ఏం జరిగింది అన్నది కూడా ఉంది. సో ఇంకెందుకు ఒక్క విషయం కోసం స్పెసిఫిక్గా చేసే కన్నా మొత్తం చేద్దాం, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి దాని క్లారిటీ ఇస్తాను. సో మీరు కూడా చివరి వరకు చూడండి. మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి, నాకేమనిపించిందో కూడా చెప్తా. సో అభయ్ అండ్ సోనియా అనమాట, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ బయటకు వస్తున్నారు. నామినేషన్స్ అయిపోయింది, అందరూ వస్తున్నారు. ముందు విష్ణుప్రియ, నయనిక వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వెనకాల యష్మి, అభయ్, సోనియా అండ్ నిఖిల్ వీళ్ళందరూ వస్తున్నారు అనమాట. అభయ్ అంటాడు కట్ చేసే మొత్తం అని అంటున్నాడు. అంటే సోనియా అంటది, ఆమె కదా రైస్ చేసింది, నేను అవసరం లేదనే కదా నామినేట్ చేయింది, ఆమె చేసినప్పుడు నేను మాట్లాడకుండా ఉంటానంటే అవ్వదు కదా, ఆడియన్స్ నా మాట్లాడాలి కదా అంటుంది అభయ్. బట్ పాయింట్ అది కాదు కదా అని. సో సోనియా అంటది, మరి ఏది పాయింట్ చెప్పు, మరి ఏది సెన్సిటివిటీ అన్నది ఆమె అర్థం చేసుకోవటం లేదు, ఇది సెన్సిటివ్గా ఉందని చెప్పి. ఈవెన్ నౌ నేను ఇప్పటికీ నామినేట్ చేయలేదు తన్ని, దట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై గేమ్. ఆమె తీసుకొచ్చింది, తెలివిలేక చేసిన పనులు, ఇది గేమ్ రాక తెలివిలేక చేసిన పనులు, నేనెందుకు ఆడియన్స్ ముందు సైలెంట్గా ఊరుకుంటాను అని చెప్పి చెప్తుంది. ఇదే అబ్బాయి కరెక్ట్గా చెప్పాడు, ఇది కట్ చేసే, ఇది పాయింట్ కాదు కదా అని చెప్పి. ఇదే అబ్బాయి, మీ గొంతు లోపల ఏమైంది, బోగబోయిందా, కరెక్ట్గానే అడిగారు కదా, ఇక్కడ అదేదో లోపల అడగచ్చు కదా, కట్ చేసేయండి ఎందుకు, ఇది అసలు ఇది టాపిక్ కాదు, ఇది నామినేషన్ కాదు, ఇది నామినేషన్ కాకపోతే ఇది డిఫెన్స్ కాదు, ఆవిడ చెప్పచ్చు కదా. నువ్వు వాడుతున్న అడల్టరేటెడ్ కామెడీకి ఇక్కడ జరిగిన దానికి అసలు నీకు సంబంధం లేదు అని చెప్పి ఇంకా చెప్తాను. అడల్టరేటెడ్ కామెడీ అన్నది అందుకే అదే కనిపిస్తుంది ఆవిడ కంటెంట్లో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు అదే కనిపిస్తుంది అని చెప్పి సోనియా. నిన్న డ్రెస్ మధ్యలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, విష్ణుప్రియ మణికంఠతో చూపించారు, దాని తర్వాత చూపించారు సోనియా. నిన్న డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే జస్ట్ బ్లౌజ్ వేసుకొని ఇలా ఉంటే ఆమె లోపల నుంచి బయటికి రాగానే ఇలా ఆయన వణికిపోయి బయటకు వస్తున్నారు. ఎవరంటే ఓం. ఆవిడంట బయటికి రాగానే ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని బ్లౌజ్ ఒకటే వేసుకుందంట, పైన కిందేం అంటే చీర వేసుకుంటున్నట్టున్నారు, మధ్యలో ఉన్నట్టున్నారు. ఈవెన్ అసలు ఇది నాకు మాట్లాడటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. నేను ఇప్పటికీ ఇది 6వ టేకో 7వ టేకో, అరగంట నుంచి కూర్చుంటా. ఇది ఎలా చెప్పాలన్నది నాకు అర్థం కావట్లేదు. ఈ బ్లౌజు, ఈ శారీ, ఈ డ్రెస్. ఆమె లోపల నుంచి బయటికి రాగానే, ఇది గుర్తుంచుకోండి, ఆమె లోపల నుంచి బయటికి రాగానే ఇలా ఆయన ఉనికిపోయి బయటకు వస్తున్నాడు. ఆవిడ లోపల నుంచి బయటకు వస్తుంది, ఈయన ఉనికిపోతే బయటకు వస్తున్నాడు అంట. లాజికల్గా అర్థం కాదు కదా, చెప్తాను ఏం జరిగిందని. బయటకు వస్తున్నాడు కూడా, అయినా సరే ఇలా పక్కకి వెళ్ళి, ఆయన పక్కకి వెళ్ళి సారీ మిమ్మల్ని అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్నాను కానీ తొందరగా వెళ్ళండి అని ఇంకా ఫీల్ చేస్తుంది అని చెప్తుంది. నేను ఆ అడల్ట్ కామెడీ స్పేస్లో లేనంటే ఐ డెఫినెట్లీ మెంట్ ఫర్ దట్ వర్డ్ అని చెప్పింది. సో ఇవిడేం చెప్తుందంటే, ఆవిడ డ్రెస్ చేంజ్ చేసుకుని సగం డ్రెస్తోనే బయటకు వచ్చేస్తే, అదే టైంకి ఆయన బయటకు వస్తున్నాడు, ఈవిడ బయటకు వస్తే ఆయన షేక్ అయిపోయాడంట. షేక్ అయిపోయినా సరే ఆయన పక్కకి వెళ్ళి సారీ మిమ్మల్ని అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్నాను, వెళ్ళిపోండి అందంట. ఇద్దరు బయటికి వెళ్ళి ఇద్దరు ఇచ్చేసి ఇద్దరు అన్కంఫర్టబుల్, ఆయన వెళ్ళిపోతే ఈవిడ అక్కడికి వెళ్ళిద్ది. ఏం చెప్తుంది ఈవిడ నాకు అర్థం కాల. సో మొత్తానికి పర్సన్ ఈజ్ ఆదిత్యం ఎలా ఉంటారు, చాలా లిమిటెడ్ పర్సన్, చాలా చాలా తక్కువ మందితో మాట్లాడతారు, దానికంటే ఓ బౌండరీ ఉంటుంది. కట్ చేస్తే అప్పుడు కూడా నాకు క్లారిటీ లేదు, ఏంటి అందరూ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారంటే, నెక్స్ట్ ఇటుసేపు విష్ణుప్రియ ఏం చెప్తుందంటే, విష్ణుప్రియ లిటరల్లీ షేకెన్. ఆవిడ గొంతులో కానీ ఆవిడ దాంట్లో కానీ నేను ఏం చేశాను, నేను ఏదైనా పెద్ద తప్పు చేశానా నాకు అనిపించింది అనమాట. ఎందుకు విష్ణుప్రియ స్టాండ్ తీసుకోకుండా సైలెంట్గా ఎందుకు ఉండిపోయింది, ఏమైందని చెప్పి. సో సమ్హౌ వీళ్ళందరూ ఆ ఫియర్ని ఎక్కించుకున్నారు, సోనియా అనే ఫియర్ని ఎక్కించుకున్నారు. సో ఎక్కించుకొని ఆవిడ మాట్లాడింది రైటు, ఆవిడ పాయింట్ అంటే గట్టిగా చెప్పడం వల్ల ఆవిడ మాట్లాడింది కరెక్ట్ ఏమో, మనమే తప్పేమో అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీళ్ళు కోల్పోయారు. నాకు అనిపించింది అది.
ఆ కోల్పోవటం వల్ల ఏంటంటే ఆవిడ ఏం చెప్పినా సరే వీళ్ళు దానికి ఏదైనా చెప్తే అసలు మనం రాంగ్ ఏమో అని చెప్పి ఆవిడ గొంతు లిటరల్గా షేక్ అవుతుంది. ఆవిడేమంటుందంటే విన్నావా ఆ ఒక్క పాయింట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ అని చెప్పి 9 అని అంటుంది. సరిపోయారు వీళ్ళందరూ, వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు సరిగ్గా అర్థం కాదు, అంత ప్రెషర్లో నీకే అర్థం కానీ వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది, 9 క్లారిటీగా లేదు కానీ మంచిగా బట్టలు అని చెప్పి. ఇదే బాధ. నేను బిగ్ బాస్తో నాకు ఈ సంవత్సరం వచ్చిన ఇబ్బంది ఏంటంటే వీళ్ళందరికీ తెలుగు ఒకళ్ళో ఇద్దరు కంటెస్టెంట్స్, ఇద్దరు ముగ్గురు అయితే ఓకే, కానీ సగం మందికి బయట వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి ఏం అర్థమైద్ది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం తెలుస్తుంది, ఎవరైనా గట్టిగా స్టాండ్ తీసుకుందామని వాళ్ళకి తెలియదు కదా. మంచిగా బట్టలు ఏదో అందంటే విష్ణుప్రియ వేరే వాళ్ళని అన్కంఫర్టబుల్గా ఫీల్ చేస్తున్నాను అని అర్థమైంది, వాళ్ళు ఎవరు అని. ఇది అక్కడ అడగచ్చు కదా. అడిగింది ఎవరంటే సోనియా ఏం చెప్పలా. కానీ సోనియా ఇందాక డిస్కషన్లో ఏం చెప్తుంది అబ్బాయితో, ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడుగా అంటది. ఓం అని చెప్పి ఇప్పుడు మరి ఆయన ఒప్పుకున్నాడు, కానీ ఎక్కడ ఒప్పుకున్నాడు, ఎక్కడ అడిగారు, ఒకవేళ నిజంగా మనకు చూపించలేదు అనుకోండి, బట్ విష్ణుప్రియకి డౌట్ ఉండకూడదుగా అది ఓం అని చెప్పి. సో చూపిలే, కానీ ఆవిడ ఏం చెప్తుంది, ఆవిడ ఒప్పుకున్నారుగా అంటుంది. ఈవిడ అడిగింది కానీ ఆవిడ చెప్పలా ఎవరి పేరు. సో ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. ఆడియన్స్కి ఇది వీకెండ్ ఖచ్చితంగా చూపించి నాగార్జున గారు క్వశ్చన్ చేయాల్సిన విషయం. ఇది మాత్రం క్వశ్చన్ చేయకపోతే చాలా గట్టిగా ఉంటుంది ఈ విషయం మీద మాత్రం. దాని తర్వాత అక్కడికి ఈ అమ్మాయి వచ్చింది, ప్రేరణ వస్తే విష్ణుప్రియ చెప్తుంది ఎవరికి నీకేం ఐడియా ఉందంటే, అంటే నేను బయట నుంచి వస్తా విన్నాను అని చెప్పి చాలా స్లోగా చెప్తుంది. చెప్తా కూడా అమ్మాయి వస్తుందని. ప్రేరణ మీరు కూడా భయపడాలా ఎంత, నాకు అర్థం కాలే, ఎందుకు భయపడుతున్నారు, ఎవరిని చూసి భయపడుతున్నారు, ఏంటి అది బిగ్ బాస్ హౌసా లేదంటే ఏంటి, మీరు విన్నారు ఓమని చెప్తే ఏమైంది లౌడ్గా, ఏమవుతుంది, మా అయితే గొడవ అవుతుంది, అంతకుమించి అక్కడ ఏమైనా అవుతుందా, ఆవిడకి ఎందుకు భయపడాలి, వీళ్ళందరూ లిటరల్గా భయపడుతున్నారు. ఈవెన్ అభయ్ చెప్పేటప్పుడు కూడా అభయ్ చాలా స్లోగా కట్ చేసేయచ్చు కదా అని చెప్పి, ఎందుకు భయపడతా చెప్పటం, అలా ఆవిడ భయపెట్టారో మరి వీళ్ళు భయపడుతున్నారో ఆవిడని చూసి. సో ఎవరికి మనం భయపడొద్దు అని చెప్పి విష్ణుప్రియ ప్రేరణ నెమ్మదిగా లోపలికి వెళ్తున్నప్పుడు ఒక పేరు విన్నాను నేను, ఓం గారు అని చెప్పింది. అండర్స్టాండింగ్ అవుతుంది ఆయనకి, అమ్మాయిలతో మాట్లాడటానికి ఆయన స్పేస్ తీసుకుంటాడు, ఆయనకి కంఫర్ట్ ఉండదు అని చెప్పి తినే చెప్తుంది. మరి ఈ పాయింట్ గట్టిగా మాట్లాడి అందరి ముందు నీకు ఓం గారు మామూలుగా మాట్లాడటానికే భయపడతారు ఆయన అమ్మాయిలతో, అలాంటిది ఆయన స్పేస్ తీసుకుంటూ ఉంటారు, అలాంటిది ఆయన మామూలుగానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే వ్యక్తి, ఇది ఒక పాయింటా అని చెప్పి గట్టిగా అడగచ్చు కదా. లోపలే ప్రేరణ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే స్టాండ్ తీసుకొని నువ్వు ఏంటి ఇది డ్రెస్సుల కోసం ఏంటి, మాటలేంటి, ఎవరు ఎందుకు తెచ్చినప్పుడు మరి కంప్లీట్ చేయండి, లేదంటే దాన్ని తీసుకురాకుండా ఉండాల్సిందని చెప్పి గట్టిగా స్టాండ్ తీసుకొని, అంటే ఇది తప్పు అని చెప్పి ఒక్క అమ్మాయి నుంచి ఉంటే, నా ప్రీవియస్ వీడియో కూడా ఇదే మార్నింగ్ చేసింది, చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయింది. అయితే 9 వెంటనే ఇది రాంగ్ అని పోర్ట్రే చేయకూడదు కదా, సో ఇది రాంగ్ అని చెప్పి, అంటే ఆయన అలా ఈవిని చూసి అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడని చెప్పి రాంగ్ అని పోర్ట్రే చేయకూడదు కదా, ఆయన నార్మల్గానే అన్కంఫర్టబుల్ వ్యక్తి అయినా మనతో ఎక్కువ మాట్లాడని చెప్పి ప్రేరణ అంటే ఎగ్జాక్ట్లీ అంటది. మీరు ఇక్కడ బయటకు వచ్చే పిల్లల దగ్గర నుంచి ఎంత ఎగ్జాక్ట్లీ అనుకున్నా, ఎంత ట్రూత్ అనుకున్నా, ఎంత కరెక్ట్ అనుకున్నా యూజ్ ఏముంది, అక్కడ మాట్లాడాలి కదా. అసలు నన్ను అడిగితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్. ఎవరైనా ఒకళ్ళు దీనికోసం ఫామ్గా అక్కడ స్టాండ్ తీసుకురంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అది సీజన్కి, ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్కి ఫుల్ సెటిల్మెంట్, అంత స్కోప్ ఉన్న సీన్ అది. అంటే టాప్ 5కి వెళ్ళాలనో సెటిల్ అవ్వాలనో దానికోసం స్టాండ్ తీసుకోవాలన్నట్లా, బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ తోటి కంటెస్టెంట్గా అక్కడ జరుగుతున్నప్పుడు దానికోసం స్టాండ్ తీసుకోవాలి కదా. అప్పుడు విష్ణుప్రియ అంటది మనకిచ్చిన బెడ్రూమ్స్లో అని చెప్పి, ఈ మధ్యలో ఈ నబీల్ ఆయన, అరే నబీల్ అయ్యా నబీల్ నువ్వు చేసే తక్కువ మధ్యలో తోట, అక్కడ నువ్వు రావటం వల్ల ఆవిడ అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చెప్పాలంటే, మనకిచ్చిన బెడ్రూమ్స్లో అని చెప్పి గ్యాప్ ఇచ్చి కావాలని చెయ్యం కదా, ఐ రిమెంబర్ నేను కట్టుకుంటున్న శారీ ఓం గారు సడన్గా వచ్చి అని చెప్పి ఆపేసింది. సో వాళ్ళకి ఇచ్చిన బెడ్రూమ్స్లో వన్ ఆఫ్ ద బెడ్రూమ్లో ఈవిడ చేంజ్ చేసుకుంటుంది, ఆవిడ శారీ కట్టుకుంటుంది. శారీ కట్టుకున్నప్పుడు ఓం గారు సడన్గా వచ్చారంట. సో ఇప్పుడు ఆవిడేమంటుంది, ఈవిడ బయటకు వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు. సో నేను ఎగ్జాక్ట్గా ఏమనుకున్నానంటే ఆవిడ డ్రెస్ చేంజ్ చేసుకుని ఉంటుంది, కొంచెం ఓం గారు సడన్గా రూమ్లోకి వచ్చుంటారు, చూసుంటారు, చూడంగానే బయటికి అయ్యయ్యో అని చెప్పి అమ్మో ఇదేదైనా ఇష్యూ అయిద్దేమోనని చెప్పి ఆయన భయపడి కొద్దిగా షివర్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి కావాలని చూస్తానంటారు ఏమో ఎందుకులే అని చెప్పి ఆయన కొంచెం షివర్ అయి వస్తుంటే అయ్యయ్యో అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఇవిడేదో ఆయన్ని కంఫర్ట్ చేయడానికి ఒక మాట అని ఉంటుంది. అంటే ఆయన ఆల్రెడీ నన్ను చూశాడు భయపడతాడేమో, లేదులేండి మీరు వర్రీ అవ్వద్దు నాకు అలాంటిది ఏమీ లేదని చెప్పి ఆ ఇంటెన్షన్ విష్ణుప్రియలో ఉండుండొచ్చు కదా, అలా చెప్పుండొచ్చు కదా. ఈవిడేం చెప్పింది, అసలు సగం డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేసింది ఈవిడ అన్నట్టు చెప్పింది.
ఎంత గ్యాప్ ఉంది రెండిట్లో. అసలు ఎవరైనా అమ్మాయి అన్ని కెమెరాస్ ముందు ఏంటి సగం డ్రెస్ వేసుకొని అలా బయటకు వచ్చేస్తుందా? వచ్చేసి అందరిని అన్కంఫర్టబుల్ చేస్తుందా? ఎంత అమ్మాయి నేను ఎంత మ్యాచో మ్యాన్ అనుకున్నా, నేను అమ్మాయిని కదా అబ్బాయి అనుకున్నా అలా చేస్తారు ఎవరైనా? సో ఈవిడ మనకి చెప్పిన దాని ప్రకారం అలా అనిపిస్తుంది. బట్ విష్ణుప్రియ చెప్పిన దాని ప్రకారం ఆవిడ లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఈయన వచ్చాడు, ఈయన వస్తే అయ్యయ్యో అని చెప్పి ఆవిడని అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారా అని చెప్పి అని అని ఉంటుంది కొంచెం కంఫర్ట్ చేయడానికి. దానికి ఆవిడ దాన్ని అలా పోర్ట్రే చేశారు. ఈవెన్ ఒకవేళ నిజంగానే విష్ణుప్రియ అలా వచ్చేసినా సరేనా, దాన్ని ఎలా డీల్ చేయాలి ఆ ఇష్యూని? జస్ట్ మీరు కూర్చొని పెద్దవాళ్ళు మీరు, ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఏజ్ గ్యాప్ కనీసం నాకు తెలిసి ఒక 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉంటుంది అనుకుంటున్నా. ఏంది విష్ణుప్రియ నువ్వేం చేస్తున్నావు, ఇలాంటిది ఏంటి మాటలేంటి, ఒకవేళ నిజంగానే అడల్టరేటెడ్ కామెడీ చేస్తావు అంటే ఇది బాగాలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుకు, లేదంటే ఇది నిన్న ఏదైతే జరిగిందో నువ్వు ఇలా రావటం వల్ల ఆయన అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడు, ఆయన చెప్పుకోపోవచ్చు, బట్ నేను నీకు చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను అని చెప్తే ఎంత అందంగా ఉంటుంది. సరే నామినేషన్ చేసింది, డిఫెండ్ చేసుకున్నప్పుడు ఇలాంటి పాయింట్స్ తీసుకురావాలా? అసలు ఆవిడ అడల్టరేటెడ్ కామెడీ చేస్తుందన్న దానికి ఈ అన్కంఫర్టబుల్ వేరే వాళ్ళని చేస్తుందన్న దానికి ఏంటి సంబంధం? ఎందుకు ఇలాంటి తీసుకురావాలి? మీరు మెచ్యూర్డ్ కదా, మీరు పెద్దోళ్ళు కదా, ఎడ్యుకేటెడ్ కదా. ఇంకా ఇప్పుడు లాస్ట్లో కూడా నాకు తెలిసి తిన కోసం మాట్లాడుకుంటున్నారు. ఇంకో వీడియో అందులో ఏం మాట్లాడుకుంటున్నారంటే మళ్ళీ మొత్తం ఆ వీడియో చివరిలో సోనియా అండ్ అబ్బాయి మాట్లాడుకున్నారు, నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు, అసలు అర్థం కావట్లేదు. నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు అందరితో. వాళ్ళు వాడిన వర్డ్స్ ఏంటంటే మోనోపోలీ, డెమోక్రసీ ఇలాంటి వర్డ్స్ వాడారు. ఈ వర్డ్స్ వాడి తనకు చెప్పినా అర్థం కాదు, తనకు అంత మెచ్యూరిటీ లేదు, ఆ ఏజ్కి ఆమెకి ఈ మాటలన్నీ అర్థం కావు, అంత మెచ్యూరిటీ లేదు, ఎట్లా చెప్పినా అర్థం కాదు, అట్లా చెప్పినా అర్థం కాదు అని చెప్పి. అబ్బో నాకు అనిపించింది వచ్చారయ్యా సైంటిస్టులు అని చెప్పి. మోనోపోలీ, డెమోక్రసీ, అబ్బో చాలా విషయాలు తెలిసి వీళ్ళకి. నిజంగా సరైనడు ఒకటి తగిలితే ఏంటి వీళ్ళ మోనోపోలీ, వీళ్ళ డెమోక్రసీ అలాంటి వర్డ్స్ యూస్ చేసి కనుక క్లాస్ పీకితే వీళ్ళకి తెలిసింది వీళ్ళంత తోపులు అని చెప్పి. ఇక్కడ అదే విషయం, మోనోపోలీ, డెమోక్రసీ అలాంటి వర్డ్స్ యూస్ చేసి చెప్పాలి ఏదైనా చెప్పాలంటే. ఐఎమ్ స్టిల్ నేను ఇంకా విష్ణుప్రియ కోసం అనుకుంటున్నాను, దానికోసం మాట్లాడతాను అనుకుంటున్నారు. ఒకవేళ వేరే మ్యాటర్ అయితే నన్ను క్షమించండి. తనకు మెచ్యూరిటీ లేదు అది అని చెప్తున్నారు. మెచ్యూరిటీ లేని వ్యక్తికి మీరు ఏది పడితే అది అనేస్తారా? పోనీ చెప్తే నార్మలైజ్గా చెప్పాలి, లేదంటే అసలు అలాంటి టాపిక్కే తీసుకురాకూడదు. మీకు మెచ్యూరిటీ ఉంది కదా, మీరు మెచ్యూర్డే కదా, మీకు తెలుసు కదా బయటికి ఎలా వెళ్తుందో. మీరు వరీ అవుతున్నారు కదా, నన్ను ఏదంటే బయటికి ఎలా వెళ్తుందో నాకు తెలుసు. సో నీకు పట్టించుకునే వాళ్ళు ఏమో కానీ నాకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారని. మరి ఇది బయటికి ఎలా వెళ్తుంది? ఆ అమ్మాయి కోసం, విష్ణుప్రియ కోసం ఇది ఆడియన్స్లకు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, వాళ్ళ ఫ్యాన్స్కి కానీ రాంగ్ వెళ్ళిపోదా? మరి ఇన్ని విషయాలు తెలిసి మీరు ఎక్కడెక్కడ పప్పులో కాలేశారు? సో యాక్చువల్లీ షీ ప్రూవ్డ్ విష్ణుప్రియస్ పాయింట్. ఏం విష్ణుప్రియ పాయింట్ చెప్పిందంటే, మీరు కోపంలో మీరు నోరు జారుతారు, మీరు సెన్సిబుల్ అంతా ఉంది మీకు, బట్ మీ కోపం వస్తే మీరు నోరు జారుతారు, ఏది పడితే అది మాట్లాడతారు, అది నాకు నచ్చలేదని చెప్పి నామినేట్ చేసింది. ఆవిడ అదే ప్రూవ్ చేసింది. ఈ వీకెండ్ నాగార్జున గారు దీని మీద ఒక స్టాండ్ తీసుకొని క్లారిటీ ఇస్తే అద్భుత, లేదంటే మాత్రం షోకే చాలా అసలు టచ్ అయిపోతే మాత్రం షోకే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే వీళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు, ఇంక హోస్ట్ వచ్చి ఏం ఉపయోగం? అంతాక్షరి అష్టాచమ్మ ఆడించడానికే, దానికి వాళ్ళు వేసి టాస్క్ పేపర్లు పంపిస్తే వాళ్ళు ఆడేసుకుంటారు కదా. సో ఆయన వచ్చేది కరెక్ట్ చేయడానికి, ఆడియన్స్కి ఒక మెసేజ్ ఇవ్వడానికి, వీళ్ళు ఏం రైట్లు చేశారు, ఏం రాంగులు చేశారు, అందులోంచి మనకేం లేదు అని చెప్పి. సో అలాంటిది కనుక పట్టించుకోకపోతే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అయింది. ఐ హోప్ దీన్ని అడ్రస్ చేస్తారు అనుకుంటున్నాను. ఈసారి మాత్రం నేను వీకెండ్ కోసం కొంచెం ఎదురు చూడాలి. దీనికోసమైనా సరే ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు మ్యాక్సిమం 99% ఐఎమ్ డ్యామ్ షూర్. అండ్ ఇందులో వాళ్ళు ఎవరు తప్పు చెప్తారు, ఎవరు రైట్ చెప్తారు, ఎందుకంటే ఆ క్లిప్ మనం చూడలేదు, మనం జడ్జ్ చేయలేదు, మనకు చూపిర్లేండి ఆ క్లిప్. ఆబ్వియస్గా వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు జడ్జ్ చేస్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పింది మనం వెంటనే. బట్ లాజికల్గా ఇది కరెక్టా లేదా అని తర్వాత చూడాలి. నెక్స్ట్ అదిగా కొన్ని డిస్కషన్ జరిగింది, తొందరగా ఫినిష్ చేసేస్తాను, దీని తర్వాత వేరే స్టార్ట్ చేద్దాం. నబీల్ అండ్ యష్మి మాట్లాడుకుంటున్నారు. నబీల్ వితౌట్ రీజన్స్ నేను ఉన్నానంటే ఐఎమ్ గుడ్ కదా. సో నబీల్ని ఎవరు నామినేట్ చేయకపోయేటికి నబీల్ ఏమనుకుంటున్నాడంటే, సో నేను ఎవరికి రీజన్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నాడు. నబీల్ అలాగే ఎందుకు అనుకోవాలి, అసలు గేమ్లో కనిపించట్లేదు అనుకోవచ్చు కదా, నువ్వు గేమ్లో కనిపించడం లేదు, గేమ్లో వినిపించట్లేదు అనుకోవచ్చు కదా, నీ నామినేషన్ పాయింట్స్ ఎలా ఉన్నాయి నాకే చెప్పుకున్నాం కదా, టవల్ ఆరేసాడని చెప్పి నామినేట్ చేసావు, ఫర్నిచర్ మీద కాలు పెట్టాడని చెప్పి నామినేట్ చేసావు. నబీల్ బట్ యూఆర్ క్యూట్ మ్యాన్, ఇది ఇలా అనుకుంటున్నావు కదా నువ్వు, ఎక్కడ నువ్వు క్యూట్గా అనిపించావు, ఏంది ఇది నన్ను ఎవరు నామినేట్ చేయట్లేదు, నేను ఎవరికి రీజన్స్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి. యష్మి మళ్ళీ యష్మి అంటాడు, లోపల వేరే యష్మి ఉంటుంది, లోపల పాయింట్స్ పెట్టేటప్పుడు మాత్రం యష్మి వేరేగా ఉంటుందంటే, యష్మి లోపల పాయింట్స్ పెట్టేటప్పుడు నాకు ఫుల్ క్లారిటీ ఉంది, సో అది నిజంగా నేను చెప్పగలను, స్ట్రాంగ్గా ఉండగలను అని చెప్పి ఆవిడ చెప్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ,
ఫ్రెండ్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ భాషాబాయ్ అండ్ ఓం డిస్కషను. సో ఫ్రెండ్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు, ఆయన ఫ్రెండ్షిప్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అనుకుంటున్నారంటే అబ్బాయి లోపల ఆయన డిఫరెంట్గా ఉంటారు. ఓం గారు లోపల ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో ఆయన డిఫరెంట్గా ఉంటాడని చెప్పి నన్ను అడిగితే నేను చాలా క్లియర్గా చెప్పాను, నాకు నచ్చలేదని చెప్పి విష్ణుప్రియ చెప్పిందంట ఓం గారు చేసిన పనికి. నైనిక శేఖరన్న ఫిల్ట్ వెరీ బ్యాడ్ అది అని చెప్పి ఆబ్వియస్గా పద్దాకు వచ్చి ఆయన బుడితే ఎవరైనా ఫీల్ అవుతారు. దిస్ ఈజ్ 3rd or 4th టైం ఈజీ టార్గెట్లో అయిపోయిందంటే సీత నేను చాలా చులకన అయిపోయాను అని చెప్పి సీత కూడా చెప్తుంది. సో ఈజీ టార్గెట్ అయిపోయాను, నన్ను వచ్చి పద్దాక ఇప్పుడు చేస్తున్నారు 3rd time 4th time. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఏది కావాలన్నా ఓమే, ఒక పక్షి జంతువు వేయాలన్నా ఓమే, నామినేట్ చేయాలన్నా ఓమే, ప్రతిదానికి ఓమే, అన్నిటికీ ఓమే, అన్నిటికీ భాషనే, అంతా భాషనే అన్నట్టు ఉంది ఓం గారికి. నెక్స్ట్ భాష ప్రేరణ మాట్లాడుకున్నారు లోపల. ఆయన నేను ఎన్నిసార్లు పొడిచినా నేనేం తిరిగి వేయటం లేదు కదా, సో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది అని అంటున్నారు. భాషా గారు మరి ఎందుకు వేయలేదు నిన్న నామినేషన్లు ఎవరైనా ఆలోచించారా? సో భాషా గారికి గేమ్ తెలుసు, సో ఇలా చేస్తామంటే ఆయనకి సింపతి వస్తుంది, అది వర్క్ అయిద్దని తెలిసి ఆయన కూడా సైలెంట్గా ఆయనకి ఇలా తెలివి, ఇది కరెక్టే, ఇది ఇందులో తప్పేం లేదు, కరెక్ట్ గేమ్ ఇది. ప్రేరణ మీ ఇద్దరు మాట్లాడుకుంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కాదు కదా, మరి మీరు చూసుకోండి, మీరు ఎందుకు వేయట్లేదు అని చెప్పి ప్రేరణ కరెక్ట్గా అడిగింది. ఏదో ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్నారు కానీ మీరేం పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్ కాదు కదా, మరి ఎందుకు అంత ఇది అవుతున్నారు, మీరు చూసుకోండి వేసేయచ్చు కదా అని చెప్పి. ఎందుకు పొడవాలి, ఎందుకు పొడిపించుకోవాలి అని చెప్పి గట్టిగానే అడిగింది. భాష నేను చెయ్యరు కూడా, ఎందుకంటే ఆయన ఇది కావాలి, ఏంది నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి అది కావాలి. సేమ్ రీజన్ వేరే వాళ్ళది ఉన్నా కూడా వాళ్ళని మంచిగా చూపించి నన్ను మాత్రం బ్యాడ్గా చూపించాడు. అంటే ఆ అబ్బాయి సేమ్ రీజన్, ఆయన కూడా రూల్స్ ఫాలో అవ్వలేదు, వేరే తనకి ఇచ్చేటప్పుడు మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పించి నన్ను మాత్రం బ్యాడ్గా కావాలని ప్రొజెక్ట్ చేశాడు, బ్యాడ్గా చూపించాడు అని చెప్పి. చాలామందికి మీద కోపాలు ఉన్నాయి, ఆయనకి చాలామంది కోపాలు ఉన్నాయంట. ఆయన వచ్చి వాడట్లా వీడిట్లా అని చెప్పి చెప్తా ఉంటారంట. ఎందుకు అంటే నేను నామినేట్ చేయాలని, ఆయన మాత్రం చేయరు, ఆయన సేఫ్గా ఉండాలి, నేను బ్యాడ్ అయిపోవాలని చెప్పి ఇది కొత్తగా నన్ను తెర మీదకి తీసుకొచ్చారు భాషాబాయ్. అన్సీలు కొన్ని ఉంటాయి అబ్బా నిజంగానే. తర్వాత మనం ఈ పాయింట్ నుంచి చూస్తాం కదా, ఇప్పుడు ఓం గారు నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నబీల్తో డిస్కస్ చేశాడు, వేరే వాళ్ళ కోసం చెప్తున్నాడు, మనం ఈ పాయింట్లో చూస్తాంగా. సో ఎందుకని అన్సీన్ చూడాలన్నమాట. నైనిక ఏడుస్తుంది, నైనికకి బాగా హెవీ అయిపోయింది సీట్స్. బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఈజీ, చాలామంది అనుకుంటారు కానీ బిగ్ బాస్లో ఏముందని ఇంకోటి, కానీ చాలా ప్రెషర్ క్యారీ చేయాలి, ఎమోషనల్గా చాలా స్ట్రెంత్ కావాలి. ఎవడు ఏం మాట్లాడినా మనకు అర్థం కాదు, ఇది గేమ్ ఆడుతున్నాడా, ఇటు రియల్గా మన మీద కన్సర్న్ చూపిస్తున్నాడా ఏమీ అర్థం కాదు. సో నైనిక కొంచెం యంగ్, అమ్మాయికి తీసుకోవటం కొంచెం కష్టమే. సో ఎస్పెషల్లీ నామినేషన్స్, నువ్వు చీఫ్, నువ్వు సరిగ్గా చూసుకోవటం లేదు, నీకు మేనేజ్మెంట్ రాదంటే అమ్మాయి ఏజ్ అంతా ఏంటి, అమ్మాయి ఎక్స్పీరియన్స్ అంతా పాపం తీసుకోలేకపోయింది అమ్మాయి. సో ఏడుస్తుంది, మనీ ఆడని అక్కయ్యి అంటున్నారు. సో అది గట్టిదేలే, బాగా ఆడతావు అమ్మాయి నువ్వు, నేను ఎక్కువ ఆలోచించకని చెప్పి మనీ కొంచెం మంచి వర్డ్స్ చెప్తున్నాడు. తను ఇద్దరి కోసం వచ్చింది, ఒకటి వాళ్ళ మమ్మీ, ఇంకోటి మేబీ తన ఫ్రెండ్ అయి ఉంటారు, వాళ్ళ కోసం వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాను కానీ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతుంది, ఏడుస్తుంది. 2 రోజుల నుంచి వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇలాగే ఏడుస్తున్నారు. వీకెండ్లో ఎందుకు అంటే టాక్సిసిటీ ఎక్కువైపోయిందంట. అంటే వారం మొత్తం మనం పుడుచుకుంటూ ఉంటాం, మళ్ళీ వీకెండ్ కూడా పొడవాలి అంటే అని. అప్పుడు నాకు సీత ఈ పాయింట్ చెప్పింది, మరి అన్సీన్లో చెప్పింది, ఇందాక ఎపిసోడ్లో చెప్పిందో గుర్తులేదు కానీ అప్పుడు నాకు అనిపించింది మేబీ సండే ఈజ్ ఫండే కరెక్ట్ ఏమో అని చెప్పి. ఎందుకంటే మనం ఆలోచిస్తూ ఉంటాము, ఏంట్రా ఇది ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, డిస్కస్ చేయొచ్చు కదా అని చెప్పి. బట్ వాళ్ళకి అందరు కలిసి ఎంజాయ్ చేసేటట్టు ఒక స్పేస్ కావాలేమో, ఆ స్పేస్ని వీళ్ళు సైకలాజికల్గా క్రియేట్ చేస్తున్నారేమో. అంటే ఆ ఎంజాయ్మెంట్ మనకి ఇవ్వగలిగి వాళ్ళని కొంచెం రిలాక్స్ చేస్తానే నెక్స్ట్ వాళ్ళ ప్రెషర్ తీసుకోగలరేమో అని అనిపించింది. సో మేబీ సండేస్ ఫండే రైట్ ఏమో, ఇక్కడ నుంచి దాన్ని క్రిటిసైజ్ చేయకూడదేమో అని ఇందాక సీత చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది. సో మళ్ళీ ఇలా పొడిపిస్తున్నారు అయ్యి అని చెప్పి. సో టాప్ 10లో ఉంటావు అమ్మాయి నువ్వు, మిమ్మల్ని టాప్ 10లో చూస్తానని చెప్పి మనకని చెప్పాడు. దాని తర్వాత నిఖిల్ వచ్చాడు. సో సోనియా లేచి గట్టిగా హక్ చేసుకుంది, నిఖిల్ వచ్చి హక్ చేసుకున్నాడు, మొత్తం బాగానే జరిగింది. నబీల్ ఎవరికి కూడా నామినేషన్స్ రూమ్లో ఎమోషన్స్ ఉండవు, పాయింట్ దొరికితే అంతే వేసేస్తారు అది అని చెప్తున్నారు. నువ్వు ఎట్లా మెంటల్గా అవుతున్నావో నేను అట్లానే అవుతున్నా అని చెప్పి నిఖిల్తోనే ఎవరితోనో షేర్ చేసుకుంటున్నాడు. నబీల్ చోమ్తో ఎమోషనల్ అయింది చూస్తున్నారు. ఆయనకంటే వెళ్ళొచ్చాను 2-3 సార్లు, బట్ ఏంటి అంటే నేను పెద్దవాడిని కదా, లోపలికి వెళ్తే ఓపెన్ అవ్వదని చెప్పి. ఓం గారికి ఆ సెన్సిబిలిటీ ఉంది. సో లోపలికి వెళ్తే నేను పెద్దోడిని, అంత ఓపెన్ అవ్వదని చెప్పి ఆయన వెళ్ళట్లా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, రిలాక్స్ అవ్వట్లా, ఆయన టేబుల్ క్లీన్ చేసుకుంటున్నాడు. ఆయన పాపం పని చేస్తానే ఉంటున్నాడు 24 గంటలు. నెక్స్ట్ మనీ అండ్ నైనిక ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నారు యష్మి కోసం. నైనిక నాకు నీకు క్లారిటీ ఉండే ఏంటి అంటే ఎవరిని చేయాలి, నిఖిల్ వీళ్ళది క్లారిటీ ఉండే, నిఖిల్కి యష్మి అంటే క్లారిటీ ఉండే అని చెప్తుంది.
ఉంది అంటే మెనీ అంటున్నాడు. ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళ క్లారిటీ ఉంది అంటే వాళ్ళేం విడిపోలేదు, క్లారిటీ ఉందని చెప్పి. నైనిక నేను ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు చీఫ్గా యష్మిన్ చేసేటప్పుడు నాకు నబిల్ ప్లస్ నైనిక మీద 50-50 ఉంది, అందుకని నేను వేరే పేరుకి వెళ్దాం అనుకున్నాను అంది. బట్ ఆయన రాలేదని చెప్పి మనీ నిజంగానే పట్టడం లేదా, లేక అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో నిజంగానే వాళ్ళిద్దరికి పట్టడం లేదా, లేదంటే ఊరికినే కావాలని ల్యాక్ చేస్తున్నారంటే నైనిక ఏదో ఒక గ్యాంగ్ మాత్రం ఉంది, వాళ్ళల్లో వాళ్ళే ఆడుకుంటున్నారని. ఎవరా గ్యాంగ్ అంటే వీళ్ళు అనుకున్నది ప్రేరణ, యష్మి. అంటే వీళ్ళు అనలేదు, నేను చెప్తున్నా. ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ ఒక సైడు, బీయింగ్ నిఖిల్ సెంటర్. సో వీళ్ళందరూ ఒక సైడు, రెండో సైడ్ ఏమో అబ్బాయి, నెక్స్ట్ సోనియా, వీళ్ళందరూ ఇంకో సైడ్. సో ఇది గ్యాంగ్ ముందు ఆడుతున్నారని చెప్పి అంత పడిన తర్వాత అలానే ఉన్నారు, మళ్ళీ అలానే కలిసిపోతున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు నామినేట్ చేసుకున్నారు కదా, నిఖిల్ పృథ్వీని, నిఖిల్ ప్రేరణని, ప్రేరణ నిఖిల్ని చేసుకున్నారు. చేసిన తర్వాత అంత అయిన తర్వాత మళ్ళీ కలిసిపోయారు నామినేషన్ తర్వాత ఇమీడియట్గా. సో కలిసిపోయారు అని చెప్పి కొంతమంది సేవ్ చేసుకొని కూడా ఆడుతున్నారు, కొంతమందిని సేవ్ చేసుకొని షాడోలాగా వాళ్ళని పెట్టుకొని ఆడుతున్నారు అని చెప్పి. మేబీ ప్రేరణని సేవ్ చేసింది కదా యష్మి, ఆ పాయింట్తో కూడా ఈ పాయింట్ చెప్పుకుండొచ్చు. నేను మాట్లాడతాను అది కూడా అని చెప్పి నా మనీ అంటాడు అన్నమాట, ఇది షాడోస్లో వెళ్తున్నారు వీళ్ళు అయ్యి అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ సీతది ఎక్స్పెక్ట్ చేసా, భాష చెప్తుంది సీత నామినేషన్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంటే ఆమె విషయం కాదు హట్ అయింది. నైనికది మాత్రం షాక్, సేమ్ పాయింట్ పెట్టింది, ఆ డస్ట్బిన్ పాయింటే పెట్టింది. అదే ఆమె చెప్పింది మోస్ట్ నేను కనెక్ట్ అయింది తినతోనని చెప్పి. అంత కనెక్ట్ అయినప్పుడు ఏంటి ఇంటి నుండి పంపించేయాలని నామినేషన్ ఎలా పెడతారు, ఎందుకు పెడతారు అని చెప్పి ప్రేరణ చెప్తుందన్నమాట. భాష మీరు పడేశారు, మీరు గేమ్ ఆడారు, మేము యాక్చువల్గా నేనుంటే కనుక ఎలా పెట్టేవాడిని అంటే ఈ పాయింట్, మీరు పడేశారు ఆ డస్ట్బిన్లో, మీరు అది పడేశారు, మళ్ళీ తీసి పెడమన్నారు. సో మీరు పడేశారు కాబట్టి మీరు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి మేము రివర్స్లో గేమ్ ఆడాము అని చెప్పి నేను పెట్టేవాడిని అంటే ప్రేరణ అంటది వాళ్ళు అలా అంటం లేదు కదా. సో వాళ్ళు అలా అన్నా పర్లేదు, మేమేదో క్యారెక్టర్ కోల్పోయాము, మాదేదో క్యారెక్టర్ కోల్పోయి అంటున్నారు కదా, అది రాంగ్ కదా అని చెప్పి అంటున్నమాట. ఒక 4 గ్లాసులు తీసామంటే దానికి క్యారెక్టర్ కోల్పోయారు అంటే వాళ్ళు ఒక 4 గ్లాసులు తీసారు దానికి క్యారెక్టర్ కోల్పోయారా, మమ్మల్ని అంత బ్యాడ్ చేస్తారని చెప్పి ఫీల్ అవుతారు. నెక్స్ట్ మనీ అండ్ సోనియా యాక్ట్ చేసుకున్నారు, ఇది మనకి ఎపిసోడ్ వేసారు ఈరోజు ఎపిసోడ్లో. సో నువ్వే అక్క నాకు ఉన్నది అని చెప్పి మనీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇది ఒక గేమ్ ప్లే చేస్తున్నాడు, ఎవరు గుర్తించడం లేదు, ఆడియన్స్ కూడా గుర్తించలేదు. నిఖిల్ దగ్గర నిఖిల్ నువ్వే నా తోడు నీడా అంటాడు, తిన దగ్గర తినే నా తోడు నీడా అంటాడు, విష్ణుప్రియ దగ్గర మంచిగా మాట్లాడుతున్నాడు, నైనిక దగ్గర మంచిగా మాట్లాడుతున్నాడు, అందరితో మంచి చేసుకుంటూ వెళ్తున్నాడు. సో గేమే. సో సోనియా హగ్ నువ్వే అక్క నాకు ఉన్నది, ఎమోషనల్గా ఇక్కడ ఉన్నది, నేను నీ దగ్గర షేర్ చేసుకోగలని చెప్పి ఎపిసోడ్లో చెప్పాడు కదా. దాని తర్వాత నిఖిల్ వస్తే హే పోరా అన్నాడు నిఖిల్. అంటే నిన్న అడిగిన క్వశ్చన్కి నువ్వు అఫెండ్ అయ్యావేమో, సో ఐ వాంటెడ్ టు అంటే తను అప్పుడు బాధపడుతున్నప్పుడు నామినేషన్ తర్వాత ఏదో క్వశ్చన్ అడిగాడంట, అడిగినప్పుడు బాధపడుతున్నా అంటే అఫెండ్ అయ్యావేమో అని చెప్పి చెప్తాను, నేను ఇది కంఫర్ట్ ఇవ్వడానికి వచ్చానంటే అదేం లేదు నేను 2 మినిట్సే కదా వదిలేమన్నాను అని చెప్పి 2 మినిట్స్ వదిలేరు అన్నాడంట అంతే. ఈ హౌస్లో స్ట్రాంగెస్ట్ కనెక్షన్ నువ్వే, డౌన్ అయిన టైంలో నువ్వు నన్ను పట్టుకున్నావు అని చెప్పి. సో దానికన్నా ముందే సోనియాకి చెప్పాడు నీ మీద నాకు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ కనెక్షన్ నువ్వే, నేను డౌన్ అయినప్పుడు నన్ను పట్టుకున్నాను. నిజమే, నేను డౌన్ అయినప్పుడు మాత్రం నిఖిలే పట్టుకున్నాడు. నెక్స్ట్ ఓము, నేను నబీలు ఓము డిస్కషన్, నేను మాట ఇచ్చా పృథ్వీకి చేయనని చెప్పి చేయలేదని. ఈ నామినేషన్స్లో మాటలు ఇచ్చుకొని చేయకపోవడం ఏంటి నాకు అర్థం కాల. పైగా నబీల్ పృథ్వీని చేయమని చెప్పాడంటే ఈయనకి, అంటే ఈ నామినేషన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఏమనట్లా. ఇది లాస్ట్ సీజన్లో కూడా చేసుకున్నారు చాలా వరకు, వీళ్ళు ఏమనట్లేదు. నువ్వు అన్న పృథ్వీని చేయమని, నేను చేయనని చెప్పాను నీకు, సో నేను సపోర్ట్ చేసిన వాళ్ళు చూడు అని ఏంటంటే నేను ఎవరినైతే సపోర్ట్ చేశానో మణికంఠ లాంటి వాళ్ళు చూడు వాళ్ళ ఫేసులు వెలిగిపోతున్నాయి బ్రైట్గా. ఈవెన్ నన్ను నామినేట్ చేసినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వేరే మిగతా వాళ్ళ ఫేసులు చూడు, పృథ్వీ ఫేసులు చూడు డల్ అయిపోయినాయి, నీరసం అయిపోయినాయి అంట. వాళ్ళు ఎక్కడ డల్ లేరు, వాళ్ళు ఎక్కడ నీరసం అయ్యారు సార్ మీరు ఏంది సార్ ఇంత మాయలో ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరు వచ్చేదో చాలామంది అయితే శివాజీలాగా ఆడతారా అని చెప్పి, శివాజీ గారిలో ఆడతారా అని చెప్పి చెప్పారు. నేను చెప్పాను అప్పటికి ఆయనకు తెలుగు రాదేమంటే నన్ను ఒక 4 అయితే నీకు అసలు బొంగు తెలుసు అన్నట్టు మాట్లాడారయ్యా. నేను సపోర్ట్ వచ్చిన వాళ్ళందరూ చూడు మణికంఠ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత బ్రైట్గా ఉన్నాడు, వాళ్ళ ఫేస్ చూడు ఎలా ఉన్నాయి, డల్ అయిపోయినాయి అని చెప్పి. మనీ మీద నేను ఎక్కచ్చు అక్కడ కూడా, కానీ ఎక్కలేదు, ఎందుకంటే వాడు నా అబ్బాయిలా ఉంటాడు, సేమ్ హైట్ సేమ్ ఫేస్, ఇంతకుముందు కూడా చెప్పాను ఇలాగో చెప్పారని చెప్పి. సో ఆయన మనీని చూస్తే అలా అనిపిస్తుంది అని చెప్పి. ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే, నాకు మాస్క్ ఉండొచ్చు, నేను డబుల్ ఫేస్ అయి ఉండొచ్చు ఏదైనా, బట్ ఆయన నన్ను నామినేట్ చేశాడు, నాకు హ్యాపీయే, నేను మాత్రం ఆయన చేయను అని చెప్పి. సో ఇది కూడా గేమే ఓం గారిది, అంటే ఆయన నన్ను నామినేట్ చేశాడు కాబట్టి నేను తిరిగి చేయను, ఎందుకంటే ఆయన నేను సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేసిన ఆయనే నన్ను నామినేట్ చేశాడంటే నేను తిరిగి చేయకూడదు. సో అవసరమైతే నేను భాష చేస్తాను కానీ నేను చేయను. బట్ ఇక్కడ పాజిటివ్ అనుకుంటున్న నా గేమ్, అక్కడ భాష దగ్గర నెగిటివ్ అయిపోతుంది, ఆయన అది గుర్తించట్లా. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఆయన స్ట్రాంగ్ అయినందుకు, స్ట్రాంగ్గా ఉన్నాడు అన్నందుకు చెప్పాడు. నెక్స్ట్ సోనియా యోగా చేస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి కొంచెం ఫన్ చేశారు. దాని తర్వాత నైనిక ఏమంటుందంటే ఏదైతే నామినేషన్లో ఏదైతే జరిగిందో
తను డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఒక పాయింట్లో మనం డిఫెండ్ చేసుకోలేకపోయాము. ఏంటంటే వాళ్ళు చెప్పింది రైట్ అయింది. ఈ పుచ్చకాయ తిని ఇక్కడ టేబుల్ మీద పెట్టి వదిలేసి అని తీయలేదు అన్నాడు కదా, అది ఎవరికి చెప్పాడు, ఎవరు తీయలేదు, అది మీరు ఎందుకు నాకు చెప్పలేదు, ఇప్పుడు నన్ను చూసారు అక్కడ అడిగారు, సో మీ క్లాన్లో ఏమవుతుందన్నది నీకే తెలియదు, నీకే తెలియనప్పుడు మేమేం చేస్తాము అని చెప్పి, సో అందుకోసం చెప్పి ఈసారి ఏదైనా ఎవరైనా మీకు పనులు చెప్తే నాకు చెప్పండి, చెప్తే నాకు ఐడియా ఉంటుంది, అది చెయ్యాలా వద్దన్న సెకండరీ అని చెప్పి వాళ్ళ క్లాన్తో మాట్లాడుతుంది. సో ఇది నిన్న యాక్చువల్గా నామినేషన్స్ తర్వాత లైవ్లో జరిగింది. వీళ్ళ హాట్స్టార్ అన్సీన్ క్లిప్స్లో పెట్టిందనమాట. సో సోనియా మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. ఆవిడ మరి అంత మెచ్యూరిటీ ఉండి, అంత ఏజ్, అంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఉమెన్ కోసం బయట పోరాడతారు, ఎన్జిఓస్ ఉండి, మరి ఇలాంటి మాటలు అలా ఆవిడ ఎలా మాట్లాడగలిగారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఆవిడని డిఫెండ్ చేసుకొని చెప్పినా కూడా అది రాంగ్గా అనిపించింది. అసలు ఇలాంటి టాపిక్ బయటికి తీసుకురావడమే కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే నువ్వు ఎంత డిఫెండ్ చేసుకున్నా అక్కడ ఏ ఉండదు. సో ఇలాంటి పాయింట్లు పెట్టడం వల్ల మన నెగిటివ్ అవటం తప్పితే ఇంకో పాయింట్ ఉండదు. బట్ ఎనీవే అది ఒక కంక్లూజన్కి అయితే రాలేదు. వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ నువ్వు ఓం గారిని అన్కంఫర్టబుల్ చేసావు, ఇలా బయటకు వచ్చావు అంటే నేను ఎక్కడ బయటకు వచ్చాను, ఆయన లోపలికి వచ్చాడని చెప్పి ఓం గారు మీరు నా వల్ల కంఫర్టబుల్ అయ్యారు, నేను బయటకు రావడం కంఫర్టబుల్, మీరు లోపలికి వచ్చి మీది తప్ప అని చెప్పి, అంటే తప్పు ఇన్ ద సెన్స్ మీరు వచ్చారా సడన్గా అని చెప్పి, అది మాత్రం అవ్వలేదు. సో దీన్ని వీకెండ్ నాగార్జున గారు క్లారిఫై చేయాలి, చేస్తారని అనుకుంటున్నా. బిగ్ బాస్ టీం కూడా దీని మీద ఫోకస్ చేస్తారనుకుంటున్నా. అదర్వైజ్ ఇది ఇద్దరికి బ్యాడ్ అవుతుంది. అంటే ఆవిడని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఈవిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఈవిడ అలా చేసింది అని అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఈవిడ మీద నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ టీం వాళ్ళది, వీళ్ళ టీం వీళ్ళది కదా. సో ఇద్దరికి బ్యాడే. సో దాన్ని తగ్గించాలి అంటే దీన్ని కొంచెం కంక్లూజన్ ఇవ్వాలి, ఎక్కడ తప్పు జరిగింది ఏంటి, ఎవరు మిస్కమ్యూనికేట్ అయ్యారు, ఎవరిది రాంగ్ అని చెప్పి. కావాలైతే ఎవరిని రాంగ్గా పోర్ట్రే చేయరుగా, గేమ్ కోసం మరీ ఇంత బ్యాడ్గా చేస్తారని అనుకోవట్లేదు, పర్సనల్ విషయాలు తీసుకొచ్చి. లెట్స్ సీ ఏమైతే మిస్అండర్స్టాండింగ్ అనుకుంటే దాన్ని ఆయన రెక్టిఫై చేస్తారనుకుంటున్నా. సో దీని గురించి మనం ఇంకా ఫర్దర్గా ఏమైనా వస్తే దాని గురించి చర్చిద్దాం. అదర్వైజ్ దీన్ని వీకెండ్లోనే వాళ్ళు డీల్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. అంతే. వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేస్తారనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో దాన్ని కంక్లూడ్ చేసేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ కాదు కానీ 1 అవర్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.